హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అందులో భాగంగా నేను ప్రతిరోజు నా వెయిట్ లాస్ డైట్లో ఏమేమి తీసుకుంటున్నాను, ఏమేమి చేస్తున్నాను అనేది మన వీడియోస్లో ప్రతిరోజు నేను పెడుతున్నాను. కాకపోతే ఈ మధ్య 10 డేస్ పైనే అవుతుంది ఊరు వెళ్ళాను. దానివల్ల ఇంకా అక్కడ వెయిట్ లాస్ డైట్ చేయలేకపోయాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా, ఇంకా అక్కడ ఇవన్నీ చేస్తే బాగోదని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు. ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా వెంటనే స్టార్ట్ చేయలేదన్నమాట. సండే తర్వాత చేద్దాంలే ఇంకా అని చెప్పి నిన్న మండే నుంచి మళ్ళీ నా వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను. ఆ రోజు ఎంతున్నానో నేను వెయిట్ చూసుకున్నాను. అంటే నిన్న వెయిట్ ఎంతున్నాను, మళ్ళీ స్టార్ట్ చేసే ముందు వెయిట్ చూసుకోవాలి కదా, అప్పుడు నేను వెయిట్ చూసుకున్నాను. అది ఏంటి, ఎంత పెరిగాను, ఎంత తగ్గానా, లేకపోతే అలానే ఉన్నాను అనేది మీకు మన వీడియోలో పోను చెప్తాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే ప్రతిరోజు నా డైట్ వీడియోలో వస్తాయన్నమాట, మధ్యలో ఏం బ్రేక్ పడకపోతే. ఇక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక మార్నింగ్ లేవగానే రోజులాగానే ఒక పెద్ద గ్లాసు వాటర్ తాగేస్తాను. తాగేసిన తర్వాత ఇద్దరికి, మా వారికి నాకు డీటాక్స్ డ్రింక్ కలుపుకొని తాగేస్తాము. ఇంకా అది వచ్చేసి మీకు తెలుసు కదా, గిర్నార్ అని చెప్పేసి అవి శాచెట్స్ ఉంటాయి. చెరొక గ్లాసు 200 ml హాట్ వాటర్లో అది ఒకటి వేసేసుకొని చెరొకటి ఇద్దరం తాగేస్తాం అనమాట. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తాగితే మన బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి బాడీ రిఫ్రెష్ అవుతుంది. ఇక దీని తర్వాత మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఆయన ఆఫీస్కి వెళ్తారు 9కి. దాని తర్వాత ఇంకా నా షేక్ ఉంటుంది కదా, హెర్బలైఫ్ షేక్ యూస్ చేస్తున్నాను అని చెప్పాను కదా, అది మ్యాంగో ఆర్డర్ పెట్టాను ఈరోజు మ్యాంగో ఫ్లేవర్ వేసుకొని 4 స్పూన్స్ F1, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వేసుకొని 350-400 ml మిల్క్లో తాగేసేసానమాట. ఈరోజైతే భోజనంలోకి సాంబార్ పెట్టాను. సాంబార్లోకి ఉల్లిపాయలు, దొండకాయలు, క్యారెట్, మళ్ళీ పొటాటో, దోసకాయ, మునక్కాయలు, ఇంకా మన ఇష్టం, బెండకాయలు ఉంటే బెండకాయలు వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా వేరే వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ అయితే ఇవి అందుబాటులో ఉండడం వల్ల ఇవన్నీ వేసేసానమాట. ఇంకా టమాటా ఇవి కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను, అది కూడా వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టి కొంచెం సేపు వేగనిస్తాను. వేగిన తర్వాత పప్పులో ఈలోపు చింతపండు పులుసు ఉంటుంది కదా, అది పిండేసి పప్పులో వేసేసుకొని అది మొత్తం దాంట్లో పోసేసి ఇంకా బాగా తెరలనిస్తానమాట. బాగా తెరలి ఒక 10 నిమిషాలు అలా దించుతాము అనగా సాంబార్ పొడి వేస్తాను. సాంబార్ పొడి వేసిన తర్వాత ఇంకా ఆ 10 నిమిషాలు బాగా మరగనిస్తాను. మళ్ళీ ఇంకా లాస్ట్లో దించబోయే ముందు కొంచెం కొత్తిమీర వేసేసి దించేస్తాను. ఇలా అయితే నేను సాంబార్ పెట్టేస్తాను. ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసేసి చాలా బాగుంటాయి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవడం వలన సాంబారు టేస్ట్ వస్తుంది, ప్లస్ మనకి కూడా ఫైబరు, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయన్నమాట. ఇంకా సాంబార్లోకి ఎప్పుడూ గొట్టాలు కానీ అప్పడాలు కానీ ఇలా వేపుతాను. కానీ ఈరోజైతే మాత్రం ఆమ్లెట్లు వేద్దామని చెప్పేసి ఆమ్లెట్ వేశాను. ముగ్గురికి 3 ఆమ్లెట్లు వేశాను. 6 గుడ్లు అయితే తీసుకున్నాను. 6 గుడ్లు తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ వేశానన్నమాట. ఇవన్నీ వేసి బాగా బీట్ చేయాలి. అంటే ముందు 6 గుడ్లు పగలగొట్టి వేసుకున్న తర్వాత బాగా బీట్ చేస్తే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. అందుకని ముందే గుడ్లు బాగా బీట్ చేయండి. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఫోర్క్ తోటి బీట్ చేయండి. అప్పుడు మనకి ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది. దాని తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ బటర్ కానీ ఏదో ఒకటి వేసేసుకొని ఇంకా ఆమ్లెట్లు మనకి ఎంత సైజు కావాలనేది వేసేసుకొని కానీ స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోండి. మరీ హైలో పెడితే మాడిపోతుంది, లేదంటే సిమ్లో పెడితే కొంచెం లేట్ అవుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని బాగా కాల్చుకుంటే అన్నీ బాగా కాలుతాయన్నమాట. బాగా కాలి ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మీరు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఆమ్లెట్ వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా అంటారు చాలా బాగుంది అని చెప్పేసి. ఇంకా
ఇవి పెట్టేసుకొని, అంటే ఇంకా ఆమ్లెట్‌లో ప్రోటీన్ ఉంటుంది కదా! గుడ్లు ఉంటాయి కాబట్టి ప్రోటీన్ ఉంటుంది. మనకి ప్రోటీన్ కూడా అందుతుంది. ఈ వెజిటబుల్స్‌లో ఫైబరు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకా రైస్ ఒక 200 గ్రామ్స్ పెట్టుకొని దాంట్లో ఎక్కువ సాంబార్ పోసుకున్నా. అంటే ఇదిగోండి ముక్కలు ఎక్కువ వేసుకున్నాను. అన్నీ క్యారెట్టు, దోసకాయ అన్నీ ముక్కలు ఎక్కువ వేసుకున్నాను. దొండకాయ, మునక్కాయ అన్నీ వేసుకున్నానన్నమాట. ఎక్కువ వేసుకొని ఈ ఆమ్లెట్‌తో తినటం వలన మనకి తొందరగా పొట్ట ఫిల్ అవుతుంది. ఎందుకంటే ప్రోటీను, ఫైబరు అన్నీ ఉంటాయి కదా! అందుకని తొందరగా పొట్ట ఫిల్ అవుతుంది. రైస్ కూడా మనం ఎక్కువ తీసుకోలేమనమాట. ఇంకా వీటితో అయితే నా మధ్యాహ్నం భోజనం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం సేపు పడుకున్నాను. లేచిన తర్వాత చిన్న చిన్న పనులుంటే చూసుకొని, దాని తర్వాత ఒకసారి ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను. 200 ml హాట్ వాటర్‌లో 1 స్పూన్ కానీ నిండా అయితే 1 స్పూను, లేదు కొంచెం తగ్గింది అంటే 1½ స్పూన్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా హీట్‌గా తాగుతాను నేను. అలానే పెట్టేసుకొని తాగేసేసాను. ఊరెళ్ళేటప్పుడు ఫ్రెష్ అయితే తీసుకెళ్ళాను. ఇదొక్కటి మాత్రం నేను టీ, కాఫీలు తాగను కదా! అందుకని దీన్ని మాత్రం కలుపుకొని తాగుతున్నాను. నేనెప్పుడు వేడిగా తాగాలనిపించినా, ఏది తాగాలనిపించినా ఇదొక్కటి మాత్రం చేశాననమాట. ఇంక దీని తర్వాత 5:30కి వాకింగ్ స్టార్ట్ చేశాను. వాకింగ్ స్టార్ట్ చేసి చాలా రోజుల తర్వాత కదా! అసలే ఈ థ్రెడ్‌మిల్ మీద చేయబుద్ధి అవ్వదు నాకు. ఇంకా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను కదా! కానీ చేయబుద్ధి అవ్వలేదు. కాకపోతే ఇంకా తప్పదు అన్నట్టుగా చేసేసాననమాట. 100 క్యాలరీస్ కరిగిచ్చేసాను. ఇంక దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేశాను. ఇదిగోండి ఇదైతే పెసర దోసలేసాను ఈరోజు. పెసర దోసలు 3 వేసుకున్నాను. పల్లీలు, కొబ్బరి 2 కలిపి చట్నీ చేసేసాననమాట. ఇంకా అల్లం పచ్చడి మాకు ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో. ఇంకా అది పెట్టుకొని ఈ 3 దోసలైతే కంప్లీట్ చేసేసాను 8కి. ఇవైతే పొట్టు పెసరపప్పుతో చేసినవి కాదు. నార్మల్‌గా పెసరపప్పు తెస్తే అవి ఉన్నాయి. ఇంకా పురుగు పడతాయేమోనని చెప్పేసి ఇంకా అవి నానబెట్టేసేసాను. అవి నానబెట్టి వాటితో చేశాననమాట. నార్మల్‌గా అయితే నేను పొట్టు పెసలు తీసుకొచ్చి దాంతో దోస వేసుకుంటాను, పెసరట్టు వేసుకుంటే. కాకపోతే ఇంకా అవి ఉన్నాయని చెప్పేసి ఇంకా అవి మొత్తం పోసేసుకొని దాన్ని పిండి వేసేసాననమాట. ఇంకా అది 2, 3 డేస్ వస్తాయి. ఇంకా అలా దాంతో చేసుకోవచ్చులే ఏదో ఒకటని చెప్పేసి ఇంక దాంతో ఈరోజు దోసలు పోసాననమాట. ఇంకా దోసలు తిన్న తర్వాత ఒక 1 అవర్ ఆగి 9కి అలా నేను మళ్ళీ ఒకసారి మజ్జిగ చేసుకొని తాగాను. మజ్జిగ చేసుకొని తాగకపోతే వేడి చేస్తుంది కదా! ఇంకా నేను అసలే పెరుగు కూడా తింటలేదు కదా మధ్యాహ్నం భోజనంలో. అందుకని మధ్యాహ్నం ఎటు మజ్జిగ తాగలేదు. ఇంకా నైట్ అన్నా తాగుదాం అని చెప్పేసి కొంచెం జీలకర్ర పొడి, నిమ్మకాయ, ఉప్పు, పెరుగు వేసుకొని బాగా షేక్ చేసుకొని టంబ్లర్ నిండా చేసుకొని తాగేసేసాను నైటు. ఊరెళ్ళినప్పుడు నాకు డైట్ చేయడానికి కుదరదు కదా! ఇంకా అన్నీ తినేసాను. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ తినలేదు. ఇప్పుడెలా తింటున్నానో రైసు మధ్యాహ్నం అలానే తిన్నాను. మార్నింగ్ టిఫిన్ ఏదైనా 2 లేదంటే ఇడ్లీ అలాంటివైతే 3 ఎక్కువ చట్నీ పెట్టుకొని అలా తిన్నాను. కాకపోతే ఇంక చూడాలి ఎంత పెరిగానో, ఎంత తగ్గటం అయితే జరగదు. పెరగడమా లేకపోతే అలానే ఉండడమా అది అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి నిన్న అయితే వెయిట్ చూసుకున్నాననమాట. ఇంకా వెయిటు, బాడీ ఫ్యాటు, విజరల్ ఫ్యాటు, బిఎంఆర్, బిఎంఐ, బిఎంఏ, సబ్కుటనస్ ఫ్యాట్, మజిల్ ఇవన్నీ చూసుకున్నాను. ఎంత పెరిగాయో, ఎంత తగ్గాయో అని చెప్పేసి. ఇంకా అవన్నీ చూసుకొని నోట్ చేసుకున్నాను. లాస్ట్ టైం నేను ఫస్ట్ నుంచి ఎట్లా చేశానో దాంట్లోనే అన్నీ మనకి వేసేసుకున్నాను. ఎంత ఏంటి అనేది. ఇంకా ఫస్ట్ టైం నుంచి నేనైతే టోటల్‌గా 5 కేజీస్ తగ్గాను. లాస్ట్ టైం చూసుకున్నప్పుడు 1 కేజీ పెరిగాను కదా! 800 గ్రామ్స్ అలా పెరిగాను కదా! ఇంక దాంతో 4 కేజీస్ అయితే తగ్గాను. ఇంక ఇప్పుడైతే ఎంత తగ్గాను, ఎంత పెరిగానో చూద్దాం రండి. వెయిట్ చూసుకున్న తర్వాత హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే దగ్గర దగ్గర 1 వీక్ వరకు నేను నో డైట్ అనమాట. మార్నింగ్ టిఫిన్ తిన్నాను, మధ్యాహ్నం భోజనం తిన్నాను, మళ్ళీ నైట్ టిఫిన్ తిన్నాను, మధ్యలో స్నాక్స్ ఏమన్నా పెడితే అవి తిన్నాను. కాకపోతే స్వీట్లు తినలేదు అంతే. ఇంకా కారాసు అవన్నీ తినేసాననమాట. ఇన్ని తిన్నా కూడా ఇంతే పెరిగానా అనిపించింది నా వెయిట్ చూసుకున్న తర్వాత. కొంచెం హ్యాపీ. ఇదిగోండి నిన్న 4న నేను మళ్ళీ వెయిట్ చెకప్ చేసుకున్నాను. నిన్నటి నుంచి స్టార్ట్ చేశానన్నమాట నా వెయిట్ లాస్. 4న 8th మంత్ 25th. చూడండి నా వెయిట్ వచ్చేసి 87.9. అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి 300 గ్రామ్సే పెరిగా నేను. చూసారు కదా 1 వీక్ నేను డైట్ చేయకపోయినా 300 గ్రామ్సే పెరిగాను. మళ్ళీ వాకింగ్ లేదు, ఏం లేదు, అన్నీ తిన్నాను.
కాకపోతే ఎక్కువ తినలేదనమాట. ఇంకా దాని తర్వాత ఫ్యాట్ చూడండి, ఫ్యాట్ లెవెల్స్ తగ్గాయన్నమాట. తర్వాత విజరల్ ఫ్యాటు అలానే ఉంది, ఏం తగ్గలేదు. బిఎంఆర్, ఇది మన క్యాలరీస్ చూడండి, లాస్ట్ టైంకి ఇప్పటికి పెరిగాయి, అందుకనే వెయిట్ పెరిగాం. ఇంకా బాడీ మెటబాలిక్ ఇండెక్స్ ఇది 0.1% పెరిగింది. ఇంకా ఏజ్ కూడా ఏం తగ్గలేదు, బాడీ మెటబాలిక్ ఏజ్. ఇది స్కిన్ కింద ఫ్యాట్ వచ్చేసి 0.2% తగ్గింది. అంటే ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువ తినలేదు కదా, అందువల్ల ఏమో ఫ్యాట్ లెవెల్స్ అయితే తగ్గాయి. ఇంకా ఫ్యాట్ తగ్గాను కదా, ఆటోమేటిక్గా మజిల్ కూడా పెరుగుతుందనమాట. ఇది చూడండి, లాస్ట్ టైంకి ఇప్పటికి 0.3% పెరిగిందనమాట మజిల్. ఇది మజిల్ పెరగాలి, ఇవన్నీ మనకి మైనస్ అవ్వాలి, ఇదొక్కటి మాత్రం మజిల్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే మనం కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ లెవెల్స్ తగ్గి మనకి మజిల్ పెరుగుతుందన్నమాట. చూసారుగా, టోటల్గా నేను 300 గ్రామ్సే వెయిట్ పెరిగానమాట. ఇంక ఇక్కడ నుంచి మన వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది. మరి ఇదండి ఇవాళ వీడియో. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. మరి రేపు అంటే ఇంకా ఫస్ట్ నుండి నేను ఏమేమి తీసుకుంటాను, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తాననేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.